వేదమాత. నేను దుర్గాదేవి శరణు పొందుతాను అనుకుంటూ ఆ పని చెయ్యాలి. ఈ వేదవాక్యం వలన కలిగిన సంస్కారంతో పోతన మహాకవి దుర్గాదేవిని స్తుతిస్తూ తెలుగు వారందరినీ కూడా ఈ పద్యం చదువుకొని ధరించమంటున్నాడు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, సాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధియీభుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. దుర్గాదేవి మాయమ్మ, మాయకు అమ్మ అంటే పరబ్రహ్మ స్వరూపం. కృపాబ్ధి, కృపకు సముద్రమైనది అంటే నిలువెల్లా దయయే అయిన తల్లి. ఆ మల, ఆ హిమగిరి కన్న అమ్మ. పర్వతరాజతనయగా అవతరించి లోకాలకు కన్న తల్లి అయినది. భారతి, ఉమా, రమ అనే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలైన ముగ్గురమ్మలకు మూలమైన ఆదిశక్తి దుర్గమ్మ. అందువలనే సనాతని గనక చాలా పెద్ద అమ్మ. దేవీ భావనలకు పగవారైన రాక్షసుల అమ్మల కడుపును పనికి మాలినదిగా చేసి లోకాలను కాపాడే అమ్మ. హృదయం లోపలి సన్నని వరిముళ్ళు వంటి రంధ్రంలో నిలుపుకుని నమ్మి కొలిచే దివ్యత్వం గల మాతృభావంతో ఉండేవారి మనస్సులనే ఆలయాలలో అలరారే అమ్మ. ఆ అమ్మ మాకు ఎంతో సమున్నతమైన విలువలు గల కవిత్వంలోని పాటవానికి సంబంధించిన సంపదలను ప్రసాదించుగాక.